మా ఇంట్లో అద్దెకుంటూ నన్ను అల్లరి చేస్తున్నాడు. ఇల్లు ఖాళీ చేయమని చెప్పండి. అమ్మా, నువ్వు కూల్ గా పోలీసులకు చెప్పావు. వాళ్లకు ఛాన్స్ దొరికితే వదులుతారా? హాటుగా తాట ఒలిచేశారు. అశ్విని నర్సింగ్ హోమ్ లో జరిపి చూస్తున్నాను. అన్ని దెబ్బలు తిన్నాడు గాని ఐ లవ్ రూపా అంట మాత్రం మాలేదమ్మా. ప్రకాష్ నిజంగా డిఐజీ గారు అన్న కొడుకే, కానీ స్టేషన్ లో మాట మాత్రం చెప్పలేదు. చెప్తే కొట్టేవాడు కాదు, కానీ పర్సనల్ ప్రాబ్లం కదా, చెప్పలేకపోయాడు. రేపెవరో లాయర్ పెళ్లి చూపులకు వస్తున్నానని కబురు చేశాడు. సహజంగా లాయర్లు వాయిదా అడుగుతారు, కానీ నేనే లాయర్ని వాయిదా అడిగి తర్వాత రమ్మని కబురు చేశాను. ఎందుకు వచ్చిన పెళ్లి చూపులమ్మా? మనం పెట్టే లడ్డూ పాయసాలు తిని అవి బాగున్నాయి, అమ్మాయి బాగులేదంటూ 100 గడపలు తొక్కే తిండిపోతులు వాళ్ళు. ఒకే పిల్లని మనసులో పెట్టుకుని ఆమెనే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చునే ప్రకాష్ లాంటి వాళ్ళు ఎందరుంటారు? రూపా, అతడు స్థితిమంతుడని తెలిసి నేను మాట మారుస్తున్నాను అనుకో. ప్రకాష్ మాట కోసం ప్రాణం ఇచ్చే మనిషిని అర్థం చేసుకుని నేను చెప్తున్నాను. నువ్వు ఛాలెంజ్ చేశావన్న చిన్న కోపంతో ఒక యోగ్యుడిని నష్టపోతున్నా. తాను కోరుకునే వాడిని కట్టుకునే ఆడది అరుదైనది, తనను కోరుకునే వాడిని కట్టుకునే ఆడది తెలివైనది. నువ్వు తెలివైన దానివు, అరుదైన దానివు నువ్వే తెలుసుకోమ్మా. ప్రకాష్, I love you. నిశ్చితార్థ పురోహితుడికి అడ్వాన్స్ ఇవ్వమన్నావు, ఇచ్చాను. ఏరి మీ అమ్మా నాన్న? వెళ్ళి తీసుకొస్తాను, కాస్త గడువు ఇవ్వండి మావగారు. అదేమిటి రూపా, నా సూట్ కేసు తీసుకొస్తున్నావు? మన ఇంటికి వెళ్ళిపోదామంటావా? తాళి కట్టేదాకా మీరు మీరే, నేను నేనే. మనం అయ్యే వరకు తమరు బయటికి నడవండి. ఇది చాలా దౌర్జన్యం మావగారు. బాబు, అవి మీరు తెలుసుకోవాల్సిన లెక్కలు, నన్ను లాగొద్దు. వెళ్ళి మీ నాన్నని తీసుకురండి. మా నాన్నంత సులువుగా రారు రూపా. మనిద్దరం ప్రేమించుకున్నామనంటే ఏదైనా రుజువు అడుగుతారు. దెబ్బల తాలూకు ఈ మచ్చలు చూపించండి. అలా కాదు రూపా. ఓ పని చేద్దాం. ఈ పోలరాయిడ్ కెమెరాలో మన ఇద్దరం ఫోటో దిగుదాం. నువ్వు విత్ లవ్ అని సంతకం చెయ్యి, మా నాన్న వితౌట్ డిలే అని మన పెళ్లి చూపులకు బయలుదేరతారు. ఓకే? Are you blackmailing? Yes, with love. దగ్గరికి రా. ఇది చూపించండి. ఇస్తా ఉండు. 1 minute. బాగా వచ్చింది. నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టివు. Bye. Bye. వచ్చాడు శీల కోపమేళ మనకేళ గోల మందార మాల మా పటేళ రాగంలో
విరగల తరతత తరత తరతత 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 తరత తరతత తరతట తరతట తరట తరతట తరతత తరత తరతత ఈ అమ్మాయి వల్ల ఇదంతా జరిగింది. మెరుపులా వచ్చి రూప జీవితంలో పిడుగు రాల్చిపోయాడు ఆ కుర్రాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోనుంది మా అమ్మాయి. ఈ రోజు లేడు, రేపు ఉండడు, నిన్న కూడా అతను నీ జీవితంలో లేడనుకుని బ్రతక్క తప్పదమ్మా అని చెప్పి నేనే ఈ పెళ్లి కుప్పించాను. ఇది నేరం అంటారా, తప్పంటారా? తప్పు కాదండి. ఏం జరిగిందో తెలుసుకోవాలని మా తమ్ముడు అడగడం కూడా తప్పు కాదు. అల్లుడు గారి సందేహం తీరిందనుకుంటాను. నో, నేను నమ్మను. ఇదంతా కట్టు కదా. కాదు బాబు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు. చేస్తే దాని మెడలో వెళ్లాడేది మీరు కట్టిన తాళి కాదు, ఉత్తరాన 2 శవాలు. చూడండి, మీరంత నిజాయితీ పరులైతే పెళ్లికి ముందే ఈ మాట చెప్పేవాళ్ళు. ఇలా అడిగేంత వరకు దాచిపెట్టాల్సిన అవసరం ఏమిటి? పిల్లనిచ్చిన మావగారు ప్రాధేయపడుతుంటేనే నమ్మడం లేదు నువ్వు. పెళ్లి కాకముందు ఓ కోన్ కిస్క గొట్టంగాడు నా కూతురు గొప్ప శీలవతని ఫ్లాష్ బ్యాక్ కథ చెప్తే నమ్ముతావురా నువ్వు? ఆరాలు తీసి గోరంతలు కొండంతలు చేసేవాడివి, ఆ పిల్ల బతుకును బజార్కి ఎక్కించేవాడివి. నేను మాట అడుగుతానన్నయ్య, ఏమనుకోగదు? అడుక్కోరా. నా భార్య ఉన్న చోట నీ భార్య ఉంటే? నా భార్యకి తాళి కట్టిన మరుక్షణం దాన్ని బండెక్కించి నా ఇంటికి తీసుకొచ్చి ఈనాటి దాకా దాంతో ప్రశాంతంగా కాపురం చేస్తున్నా. పెళ్లికి ముందు దాన్ని చూసి పక్కింటి అబ్బాయి పళ్ళు కిలించాడా, ఎదురింటి అబ్బాయి దాన్ని చూసి కన్ను గీటాడని కూపీలు తీయలేదు, తీయకూడదు. ఎందుకంటే 3 ముళ్ళు వేసిన మరుక్షణం నుంచి అది నాతో ఎలా ఉందందే నాకు ముఖ్యం కనుక. మ్యారేజ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్. అందులో చేరడానికి ముందు కాండక్ట్ సర్టిఫికేట్ కావాలి. కాండక్ట్ సర్టిఫికేట్ పారేసుకున్న వాళ్ళకు కూడా మిగతా అర్హతలు దృష్టిలో పెట్టుకుని అడ్మిషన్ ఇస్తారా? కాండక్ట్ సర్టిఫికేట్ పోతే పర్వాలేదు, కానీ ఇక్కడ కాండక్టే పోయిందే. పోయిందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవరా? ఆమెను పొందడానికి ఒకరు ఎంతగానో ప్రయత్నించాడు. అతనికి అందకూడదని ఆమె అంతకన్నా ఎక్కువ ప్రయత్నించింది. వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో 3 నెలలు ఉన్నారు. రూప మనసులో అతను 3 రోజులు కూడా లేడు. చెడిపోవడానికి 3 నిమిషాలు చాలు. బాగుపడే 3 ముళ్ళని కోరుకుందిరా రూప. ఇది నా సొంత విషయం, ఇందులో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. నేనే తెలుసుకుంటాను. అది నీ సొంత విషయం అనుకుంటే నీ భార్యను చాటుగా పిలిచి అడగాల్సింది పోయి ఇలా 10 మందిలో పంచాయతీ పెడతావరా నువ్వు? గుడికెళ్ళి వస్తున్నావా అమ్మా? అవును బావగారు. ఓహో, ఆది దంపతులను దర్శించి వస్తున్నావా ఈ దాంపత్యాన్ని ఆశీర్వదించమని? నటరాజ స్వామి ఆలయానికి వెళ్ళొస్తున్నాను. అది అందుకే ఇక్కడ రుద్రతాండవం మహత్తరంగా జరిగిపోతుంది. మరి కొబ్బరికాయ కొట్టి అక్కడ మంగళహారతి పాడేవా తల్లి? పెళ్లికి ముందు ప్రకాష్తో నీ గతం పెళ్లికి బద్దలైందమ్మా. ఇంకా మంగళహారతికి అంతా సిద్ధం. ప్రకాష్ అనే అతన్ని ప్రేమించావా? పెళ్లి కాకముందు ప్రేమించొచ్చా అని అడుగుతున్నాడు మీ ఆయన. పెళ్లి జరుగుతుందన్న నమ్మకంతోనే ప్రేమించావా? మరెందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నిస్తున్నాడు మీ ఆయన. విధి విలాసం అంటావా తల్లి? మరి విధిని సరిపెట్టుకుని విధవలా బతక మరొకరితో పెళ్లి కింద సిద్ధపడ్డావు అని అడుగుతున్నాడు మీ ఆయన. బ్రతుకును ప్రేమించే మామూలు సగటు మనిషివి నువ్వు అంటావా? మనిషివే కాక ఆడ మనిషివని సంగతి మర్చిపోతే ఎలా అని అడుగుతున్నాడు ఈ ఆయన. ఎవరు ఏడ్చి మొత్తుకున్నా నా నిర్ణయం మారదు. సూర్యారావు గారు, ఈ క్షణం నుంచి మీ అమ్మాయికు నాకు ఎటువంటి సంబంధం లేదు. బాబు, అన్నయ్య, నేరం రుజువైతే పెట్టే బేడ చేతికిచ్చి బయటికి పంపిస్తా అన్నావే, పంపించు. కరెక్ట్. కళ్యాణి, రూప పెట్టే బేడ చేతికి. ఏమండి? బలరాం, నీకు మర్చిపోయిందే? చెప్పినట్టు చెయ్యి. బలరాం గారు, ఇంతసేపు ఇంత దయగా అమ్మాయి తరఫున మాట్లాడి ఇప్పుడు మీరే దాన్ని వెళ్ళిపోమంటున్నారా? ఎక్కడికండి పోతుంది? అల్లుడు గారు, నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, దాన్ని కనికరించండి.
బావగారు మీరైనా చెప్పండి. ఆగమ్మా. నేను వెళ్ళమన్నది నీ ఇంటికి, నీ పుట్టింటి కాదమ్మా. ఆడపిల్లకి పెళ్లి కాగానే పుట్టింటితో చుట్టరికాలన్నీ తెగిపోతాయి. కానీ వాటికి బదులు అత్తవారింట్లోనే ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న, ఒక అక్క ఏర్పడతారు. అలాంటి నీ అన్న నేనమ్మా, నీ అక్క నీ తోటికోడలు. మన వాటాలో కూడమ్మా. కళ్యాణి, అమ్మాయి లోపల తీసుకెళ్ళు. రామ్మా. ఆగండి. ఆమెని శాసించే హక్కు తమకింక లేదు సార్. ఏం మాట్లాడాలన్నా నాతోనే మాట్లాడాలి. నువ్వు నా తరపు మనిషివా, దాని తరపు మనిషివా? న్యాయం తరఫు మనిషిని సార్. నేను వద్దనుకుని వెళ్ళగొట్టిన నా పెళ్ళాన్ని నువ్వు నీ ఇంట్లో ఉంచుకుంటే ఏమంటారో తెలిసే ఈ పని చేస్తున్నావా? ఉంచుకోవడానికి పెంచుకోవడానికి తేడా తెలిసే తమరు మాట్లాడుతున్నారా సార్? తమ తోటలో పెంచిన పవిత్రమైన తులసి మొక్కని తమరు అక్కర్లేదని పీకి పారేస్తున్నారు. నా తోటలో దానికి ఇంత చోటిస్తున్నాను. చేతులకు మట్టి అవుతుందని భయపడితే మొక్క నాటగలవా సార్? నేను దీనికి విడాకులు ఇస్తున్నాను. చట్టరీత్యా ఏడాది పాటు విడిగా ఉన్న తర్వాత మాట అది. ఇంకా చాలా తతంగాలున్నాయి. అంత సులువుగా దొరకవు విడాకులు. ఇంత జరిగాక మన మధ్య ఉన్న అన్నదమ్ముల సంబంధం కూడా విడిపోక తప్పదు. ఓహో, నాకు కూడా ఇస్తున్నావు అన్నమాట విడాకు. వండర్ఫుల్. ఏడాది తిరిగేలోగా అది చేసిన తప్పులన్నీ రుజువు చేసి కోర్టులో విడాకులు తీసుకోకపోతే నా పేరు శ్రీకాంతే కాదు, గుర్తుంచుకో. నువ్వు కూడా గుర్తుంచుకోరా. ఏడాది తిరిగేలోగా రూప అమాయకురాలను నిరూపించకపోతే నా పేరు బలరామే కాదు. మీరు లోపలికి వెళ్ళండి. పదమ్మా.